మాస్టర్స్ మీరు ఫైట్ మాస్టర్స్గా జర్నీ స్టార్ట్ చేసినప్పుడు అసలు అప్పుడు జర్నీ ఎలా స్టార్ట్ చేశారు, ఏ స్టేజ్లో స్టార్ట్ చేశారు? ఇప్పటికీ మ్యాక్సిమం మీరు అన్ని లాంగ్వేజెస్లో అందరు స్టార్స్తో వర్క్ చేస్తారు, పెద్ద పెద్ద సినిమాల్లో అన్నిటిలో వేశారు. సో వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తుంది, ఏం సాధించాం, అసలు మనం ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడ ఉన్నాం? ఇంకొక లాంగ్వేజ్ ఒకటి చేయాల. ఏ లాంగ్వేజ్? అది భగవంతుడి లాంగ్వేజ్. ఓకే. భగవంతుడు ఒక లాంగ్వేజ్ ఉంది కదా, ఆ లాంగ్వేజ్లో ఈ అఖండ 2లో అటువంటిది ఏమి? అలాగా అకౌంట్ 2లో ఉండే అలాంటి లాంగ్వేజ్. ఓకే, సో చెప్పండి, ఏ స్టేజ్లో ఉన్నప్పుడు అసలు ఈ కెరీర్ ఎట్లా స్టార్ట్ చేశారు, ఎలా స్టార్ట్ అయింది? అంటే ఇది చాలా ఇంటర్వ్యూ చెప్పాము, సార్ షార్ట్ కట్లో చెబుతాను. అదే ఊర్లో ఉండంగా నలుగురితోటి నారాయణ అనే పాయింట్ని బ్రేక్ చేసాం. అందరిలాగా ఉండకూడదు, వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటే నేను నుంచుంటా, వాళ్ళందరూ నుంచుంటే నేను కూర్చుంటా. ఫస్ట్ నుంచే ఊర్లో నుంచే మేము ఒక హేతువాదమో అనుకోండి, అందరిలాగా అట్లా ఎందుకు ఉండాలి అనేది వాళ్ళంతా మాట్లాడుకుంటే అది ఎందుకు మాట్లాడాలి, ఏరేది మాట్లాడతాం. ఇట్లా అందరూ ఏదో పని చేస్తుంటే మేము ఒక పని చేసేవాళ్ళు. అందరూ ఊర్లో చాలా కబుర్లు ఇప్పుడు మేము కరసాదం తెలుసుకున్నాం, అదేదో కొంచెం ఉపయోగపడింది. సినిమాలకు వెళ్ళాం రాజు మాస్ దగ్గర చూపించడానికి కోసం, ఏదో అందరూ బండలేక కూర్చుంటే బండలు లేపాము, అదేదో ఇదేదో మనకి దీన్ని లేపితే మనకి ఉపయోగపడింది. ఇట్లా ప్యాంట్ వేసుకున్నాం. అట్లాంటిది కొన్ని మనం ఏదైతే ఆపోజిట్ డైరెక్షన్స్లో వెళ్తున్నప్పుడు దాని ద్వారా ఇంకో రూట్ని మనకి ఇవే చూపిస్తుంది. అట్లాగే 85 చెన్నై వెళ్ళటం జరిగిందనమాట రాజు మాస్ దగ్గర. సినీ ప్రపంచానికి వెళ్ళాం, ఎందుకంటే మనం చదువుకోలేదు కాబట్టి మనకి ఈ సినిమాలోనే నువ్వేం చదివావు, నువ్వేం క్యాస్ట్ అని అడగరాను, మనం ఏం వర్క్ నేర్చుకుంటే ఉంటుందన్నమాట. అట్లా మన ఫైటర్ జాబ్ రావడం జరిగింది.